డైలీ రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసే వాళ్ళు 5 మంత్స్‌లో 50,000 ఎర్న్ చేశారు అని అంటే నమ్ముతారా? క్రేజీ అనిపిస్తుంది కదా! బట్ దిస్ ఈస్ ట్రూ. పాత ఫోనే, రొటీన్ లైఫే కానీ ఒకే ఒక్క స్మాల్ డెసిషన్ అన్నీ మార్చేసింది. ఇది నీలాంటి, నాలాంటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి స్వీటీ స్టోరీ. ఈ స్టోరీ విన్నాక నీలాగే ఉంది అని అనిపిస్తే కనెక్టెడ్ అని కామెంట్ చెయ్యి. అండ్ మిడిల్‌లో ఒక సీరియస్ క్వెషన్ అడుగుతాను. ఏం మిస్ అయినా కూడా ఆ క్వెషన్ మాత్రం మిస్ అవ్వకండి. పొద్దున లేసిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ చూస్తానే ఉంటది. ఆ ఫోన్‌లో కూడా ఏమైనా పనికొచ్చేవి చూస్తదా అనంటే లేదు. వెబ్ సిరీస్, యూట్యూబ్ అండ్ మెయిన్‌లీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ తోస్తూ ఉండేది. జస్ట్ ఒక రీల్ అని చెప్పి స్టార్ట్ చేస్తే ఆ ఒక్క రీల్ కాస్త 2 రీల్స్ అలా 2 అవర్స్ 4 అవర్స్ అయిపోతాయి. ఇంట్లో అమ్మ పిలుస్తూ ఉంటది. వచ్చి ఈ పనిలో సాయం చెయ్యి, ఎప్పుడో ఫోన్ పట్టుకొని కూర్చుంటావు, పుట్టింట్లో పనులేం నేర్పించకుండా పంపారు మీ అమ్మాయికి అని అత్తింట్లో మాటలు వచ్చేలా చేస్తావే నువ్వు, వచ్చి ఏదో ఒకటి సాయం చేయని. అమ్మ అలా అంటుంటే స్వీటీ మాత్రం ఆమా వస్తున్నా, ఎందుకు ఎప్పుడు ఆ పెళ్లి పాట పాడతావు, వస్తున్నానులే అని అంటది. కానీ మళ్ళీ యథామామూలే. కూర్చున్న ప్లేస్ గట్ట లేదంటే నేను గట్ట అన్నట్లు కదల్దే ఫోన్ చూస్తానే ఉండిపోయేది. ఫ్రెండ్స్ ఏమో అందరూ స్లోగా లైఫ్లో ముందుకెళ్తున్నారు. ఒకరు మ్యారేజ్ అని, ఇంకొకరు సాఫ్ట్వేర్ అని, ఇంకొకరు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అని ఇలా. బట్ ఈ అమ్మాయి మాత్రం స్క్రోల్ స్క్రోల్ స్క్రోల్. ఇంతగా స్క్రోల్ చేసే అమ్మాయి మైండ్ కూడా కొంచెం మెచ్యూర్డ్. అందరూ నైట్ పడుకుంటే స్వీటీకి మాత్రం థాట్స్ వచ్చేవి. అద్దం ముందర నిల్చొని తనని తాను చూసుకొని నా లైఫ్ ఏంట్రా ఇలా ఉంది, ఎందుకు నేను ఇలా వేస్ట్ చేస్తున్నాను టైంని అని. లోపల ఏదో గిల్ట్ ఫీలింగ్ ఉండేది. కానీ ఆ గిల్ట్ ఫీలింగ్ రాత్రికి మాత్రమే పరిమిత అయ్యేది. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ స్టోరీ రిపీట్. ఫోన్, రీల్స్, టైం వేస్ట్. బట్ వన్ డే స్వీటీ యూజువల్గానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది. రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంది. సడన్గా ఒక రీల్ కనిపించింది. ఆ రీల్లో ఒక అబ్బాయి ఫోన్తో మనీ ఎర్న్ చేస్తున్నట్లు. స్టార్టింగ్లో ఆ రీల్ని చూసి ఇదంతా ఫేక్ అని చెప్పి స్కిప్ చేసింది. బట్ ఆ వీడియో మాత్రం మైండ్లో నుండి పోవట్లేదు. నైట్ పడుకునే ముందు మళ్ళీ ఆ థాట్ వచ్చింది. అందరూ చేస్తున్నారు అని అంటే నేనెందుకు ట్రై చేయకూడదు అని ఆలోచిస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం స్వీటీ తన లైఫ్ గురించి సీరియస్గా ఆలోచించింది. నెక్స్ట్ డే సేమ్ ఫోన్, సేమ్ యాప్, సేమ్ ఇన్స్టాగ్రామ్. కానీ ఈసారి రొటీన్ స్క్రోలింగ్ కాదు. సర్చ్ బార్ ఓపెన్ చేసి హౌ టు ఎర్న్ మనీ యూజింగ్ ఫోన్ అని టైప్ చేసింది. అప్పుడే ఫస్ట్ టైం కొన్ని కొత్త వర్డ్స్ వినింది. వీడియో ఎడిటింగ్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్. అప్పుడు స్వీటీకి ఒక క్లారిటీ వచ్చింది. ప్రాబ్లం ఫోన్ కాదు, మనం ఫోన్ని ఎలా యూజ్ చేస్తున్నాము అనేది ప్రాబ్లం. అదే ఫోన్ లైఫ్ని డెస్ట్రాయ్ చేయగలదు అండ్ అదే ఫోన్ లైఫ్ని బిల్డ్ కూడా చేయగలదు. డిఫరెన్స్ యూసేజ్లో ఉంది. సర్చ్ చేసింది, వీడియోస్ చూసింది. ఫైనల్లీ స్వీటీ ఒక డెసిషన్ తీసుకుంది. వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అని. వెంటనే ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసింది, కైన్ మాస్టర్. ఫస్ట్ టైం కదా ఆ కైన్ మాస్టర్ యాప్ ఇన్స్టాల్ చేయడం. సో తనకి ఏం అర్థం అవ్వలేదు. బటన్స్ అని, ఆప్షన్స్, టూల్స్, టోటల్ కన్ఫ్యూజన్లో ఉంది. స్టిల్ షీ ట్రైడ్. ఒక చిన్న వీడియో ఎడిట్ చేయాలి అని. రిజల్ట్ ఏంటో ఎక్స్పెక్ట్ చేయగలరా? టోటల్ ఫ్లాప్. ట్రాన్సిషన్స్ కరెక్ట్గా లేవు, మ్యూజిక్ సింక్లో లేదు, టైమింగ్ జీరో. అప్పుడు స్వీటీ ఫ్రస్ట్రేషన్లో ఇది నా వల్ల కాదు అని ఫీల్ అయ్యింది. ఆల్మోస్ట్ క్విట్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. కానీ ఈసారి ఒక చిన్న చేంజ్ వచ్చింది. ముందులో లాగా తొందరగా గివప్ చేయలేదు. ఒకసారి మళ్ళీ ట్రై చేసి చూద్దాం అని డిసైడ్ అయ్యింది. ఒక చిన్న రీల్ ఎడిట్ చేసి పోస్ట్ చేసింది. వ్యూస్ ఏమో 32, లైక్స్ ఏమో 3 వచ్చాయి. నార్మల్గా అయితే డిసప్పాయింట్ అవ్వాలి, కానీ ఇంకొంచెం బెటర్గా చేద్దామని ట్రై చేస్తూనే ఉంది. ఎడిటింగ్ వైపు మళ్ళాల్సిన లైఫ్ కాస్త కంటెంట్ క్రియేషన్ వైపు మళ్ళింది. అలా 2022లో యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేసింది, యానిమేటెడ్ వీడియోస్ చేస్తూ. బట్ నెట్ ప్రాబ్లం వల్ల ఇంకా సమ్ అదర్ రీజన్స్ వల్ల ఆ ఛానల్కి దూరం అయ్యింది. చెప్పాగా స్వీటీ మెచ్యూర్డ్ అని. తనకి గిల్ట్ ఫీలింగ్ వచ్చేది. అలా వచ్చినప్పుడు ఆగిపోయిన పని మళ్ళీ స్టార్ట్ చేసేది. ఈసారి సరికొత్త ఆలోచనతో మళ్ళీ ఇంకొక ఛానల్ని క్రియేట్ చేసి మంచిగా వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది 2023లో. మళ్ళీ గివ్ అప్. మళ్ళీ 2024లో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ఛానల్ పెట్టింది. అందులో ఫస్ట్ ఎడ్యుకేషన్ కంటెంట్ పెట్టింది. తెలిసిన మహారాజులు అందరూ కూడా స్వీటీకి సజెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇన్నిసార్లు ట్రై చేస్తున్నావు, రీచ్ వస్తుందా నీకు అని. కుకింగ్ ఛానల్ పెట్టు, ఫేస్ చూపించు, ఇది అది అని చెప్పి. కానీ ఈసారి స్వీటీ గట్టిగా డిసైడ్ అయ్యింది.
ఈ ఛానల్ సక్సెస్ని పర్సనల్గా తీసుకుంది. అండ్ దట్ టు ఈ ఛానల్లో కంటెంట్ క్రియేషన్లో కొండంత అండగా స్వీటీకి ఎడిటింగ్లో సహాయం చేయడం స్టార్ట్ అయినప్పటి నుండి తను గివ్ అప్ అస్సలు ఇవ్వలేదు. చూస్తే గ్రోత్ లేదు అని అనిపించినప్పటికీ ఈసారి గోల్ క్లియర్గా ఉంది. డైలీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. రీల్స్ చూసే టైంని ఇప్పుడు క్రియేట్ చేయడానికి యూజ్ చేసింది. తెలిసిన వాళ్ళ దగ్గర నుండి సజెషన్స్ తీసుకుంటుంది. ట్రెండింగ్ టెక్ టాపిక్స్ చూడటం, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం. వాయిస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. డే బై డే, వీడియో బై వీడియో అకౌంట్ స్లోగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ వన్ ఫైన్ డే నోటిఫికేషన్ వచ్చింది, 500 సబ్స్క్రైబర్స్ అని. దట్ టు ఫెస్టివల్ డే బిఫోర్ నైట్. ఇట్ మే బి స్మాల్ నెంబర్, కానీ స్వీటీకి అది ఒక సైన్, నేను కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాను అని. ఫస్ట్ టైం తనకి తన మీద స్ట్రాంగ్ బిలీఫ్ వచ్చింది. అక్కడి నుండి స్వీటీ అస్సలు ఆగలేదు. కన్సిస్టెన్సీ కంటిన్యూ చేసింది. హార్డ్ వర్క్ పెంచింది. కంటెంట్ చాలా బెటర్ అయ్యింది. క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసింది. స్లోగా వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి. ఫాలోవర్స్ పెరుగుతారు అని నమ్మకం వచ్చింది. ఇన్కమ్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది అన్న హోప్ వచ్చింది. బట్ స్వీటీకి ఇంకా ఏదో డిస్సాటిస్ఫాక్షన్. బాగా ఆలోచించింది, ఈ ప్లాట్ఫామ్ వల్ల నా లైఫ్ చేంజ్ అయితే అవుతుందేమో, కానీ నా వల్ల అట్లీస్ట్ ఒకరికి హెల్ప్ అయినా బాగుంటుంది అని. అప్పుడే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. తను ఎర్న్ చేసే యూట్యూబ్ మనీ హాఫ్ పార్ట్ డొనేషన్ చెయ్యాలి అని. సక్సెస్ అంటే ఓన్లీ మనీ కాదు, ఎవరికైనా అట్లీస్ట్ ఒక్కరికైనా ఉపయోగపడటం. సేమ్ ఇన్స్టాగ్రామ్, సేమ్ కైండ్ మాస్టర్ అండ్ క్యాప్కట్, కానీ యూసేజ్ డిఫరెంట్. స్క్రోల్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. అదే క్రియేట్ చేస్తే లైఫ్ బిల్డ్ అవుతుంది. 0 నుంచి 500 సబ్స్క్రైబర్స్కు చేరింది. బట్ మైండ్ సెట్ వల్ల ఇన్ఫ్లుయెన్సర్ అవ్వబోతుంది. ఇదే కన్సిస్టెన్సీతో విత్ ఇన్ 6 monthsలో 50కి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఒకవేళ రాకపోయినా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసే విల్ పవర్ని బిల్డ్ చేసుకుంది. మనీ ఎర్నింగ్ సక్సెస్ కాదు, మనీని షేర్ చేయడం, నీడీ పీపుల్కి హెల్ప్ అవ్వడం రియల్ సక్సెస్. మీ ఫోన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, స్టోరీ మొత్తం విన్నారుగా. ఈ స్టోరీలో మిడిల్ క్లాస్ స్వీటీ ఎవరనుకుంటున్నారు? తెలిస్తే కమెంట్ చేయండి. ఇలా నీ స్టోరీని చెప్పాలి అని అనుకుంటున్నావా? అయితే ఈ రోజు నుంచి కాదు, ఈ సెకండ్ నుంచే థింక్ చేయి, ఫ్యూచర్ కెరియర్ కోసం ఫోన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అని. అండ్ ఈ స్టోరీ వల్ల మీ థింకింగ్ ప్రాసెస్ కొంచెం చేంజ్ అయ్యింది అని అనిపించినా కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.